ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్ 2026 పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం అయితే వెళ్ళిపోదాం. ఇక తెలంగాణలో మనకు ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఉందో కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు ఏందనిపైన సంవత్సరం వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది. ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకు ఆలస్యం కాబోతున్నాయి ఏంటనేది చూసుకున్నట్లయితే వాస్తవానికి మనకు ఎప్పుడంటే ఈ నెల 10 నుంచి 12వ తేదీన ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ విద్యామండలి అధికార ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. అయితే పలు కారణాల వల్ల ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి అంటున్నారు. సో ఎందుకు ఇలా కారణాలు ఏంటని చూసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఫలితాల ప్రక్రియ అత్యంత పకడ్బందీ నిర్వహించాలని, ఎటువంటి తప్పులు లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఇక ముఖ్యంగా ఆ ఆదేశాలకు ఫలితాలకు సంబంధించి 1-2 సార్లు పరిశీలించిన తర్వాతనే విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని ఇంటర్ విద్యార్థులకు సంబంధించి విద్యామండలి అయితే అధికారులు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటనేది కూడా ఇచ్చారనమాట. ఇక ఇంటర్ 2వ వారంలో కాకుండా ఇది 3వ వారంలోకి ఎక్స్టెండ్ కావడం జరిగిందనమాట. సో ఇక ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకన ముగిసినప్పటికీ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ జవాబుపత్రాల మూల్యాంకన ప్రతి విద్యార్థి జవాబుపత్రాన్ని అంటే పునఃమూల్యాంకన చేస్తున్నట్లు సమాచారం. మళ్ళీ రీవెరిఫికేషన్ లాగా మరో 2 రోజుల్లో పూర్తయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుండగా ఆ తర్వాత ఫలితాల ప్రకటన సంబంధించి అసలు ప్రక్రియ అధికారులు శ్రీకారం చుట్టున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఏదైతే విడుదల సమయంలో ఎదురైన చేదు అనుభవాలను ఈసారి పునరుద్ధం కాకుండా జాగ్రత్తలు చూసుకుంటున్నారు. మార్కుల లెక్కింపు తప్పులు దొరకకుండా చూసేందుకు మళ్ళీసారి ఏం చేస్తున్నారంటే డబుల్ చెక్. సో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది. సో అలాగే సాంకేతికపరమైన ఫలితాలు ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మనకు ఒకసారి మూల్యాంకన పూర్తిగా తప్పులు దొరకకుండా చూడడం కోసం అధికారులు మరోసారి ఫలితాలు చెక్ చేస్తున్నట్లు, మరి ముఖ్యంగా కేవలం 1-2 మార్కుల తేడాకు అలాగే ఒకే పేపర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో అధికారులు మరింత శ్రద్ధ చూపుతున్నారనమాట. అవసరమైతే పాస్ చేయడమా లేకపోతే ఇలా ఎందుకు జరిగింది ఏందనేది కూడా. సో 1-2 మార్కులతో ఫెయిల్ అయిన వారు, అదేవిధంగా ఒక పేపర్ మాత్రమే అన్ని పేపర్ పాస్ అయిన వారి పైన ఎక్కువ ప్రత్యేక దృష్టి అనేది సాధిస్తున్నట్లు అప్డేట్ అయితే మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎగ్జామ్ సీజన్ అనేది కొనసాగుతుంది కదా. అయితే ఇంటర్ పరీక్షలు మీయగానే ఎగ్జామ్స్ కొనసాగుతున్న వేళ అయితే విద్యార్థులకు ముగింపు పలికిన అయితే చాలామందికి అయితే తెలియదు అనమాట. ఏం తెలియదంటే ఫ్రీగా ఎలా చదువుకోవాలనే దానిపైన. అందుకే 10th విద్యార్థులు కదా, పిల్లలు ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి, ఏ కోర్సు చేయాలని తల్లిదండ్రులు తర్జన పడుతున్నారు. అయితే కొందరు విద్యార్థులు పేదరికాన్ని అధిగమించి చదువుతో ప్రతిభ కనబరుస్తున్నారు. 10వ తరగతి మంచి మార్కులు సాధిస్తే కానీ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యా భారంగా మారుతుంది కాబట్టి అందుకే తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. మార్గంలో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తుంది. ఇలా 10th తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలనుకున్న పోటీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది కాబట్టి పరీక్ష షెడ్యూల్ వెలువడింది. దరఖాస్తులకు స్వీకరణ కొనసాగుతుంది కాబట్టి 10వ తరగతి పరీక్షలు రాయనున్నటువంటి విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్లోకి వెళ్ళేవారు కస్తూరి గాంధీజీ ఉందన్నమాట. గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు అనేది మనకు ఇక్కడ వచ్చేసి స్వీకరణ జరుగుతుంది. కేవలం బాలికలు మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన అనాథ మొదలైన ప్రాధాన్యత కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి బాలికలకు ఉచితంగా విద్యా వసతి భోజనం అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంతేకాదు జాతీయ స్థాయిలో ఐఐటీ నీట్ ఎగ్జామ్స్కి ఉచితంగా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. దరఖాస్తు ఇచ్చారు. చివరి తేదీ ఏప్రిల్ 10 వరకు అయితే ఉంది. ఛాన్స్ ఒకవేళ ఇది వాడుకోవాలంటే వాడుకోవచ్చు అనమాట. తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలకు సంబంధించి అడ్మిషన్ ప్రారంభమయ్యి ఈసారి 10వ తరగతి పాస్ అయ్యే విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రంలో 33 జిల్లాల్లో అంటే 35 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో బాలరు 15, ఇక అదేవిధంగా బాలికలకు 20 ఉన్నాయి అనమాట. ఇందులో సీట్లు రెగ్యులర్గా 10వ తరగతి పరీక్షలు పాస్ అయి ఉండాలి. ఇక ప్రారంభం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు మార్చి 16 నుంచి ఇక ముఖ్యంగా 26, అదేవిధంగా చివరి తేదీ వచ్చేసి 15 నుంచి ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. పరీక్ష తేదీ 3 వరకు అయితే ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. మొత్తం మీద అయితే ఒక అప్డేట్స్ అయితే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. సో మంచి జాతీయ స్థాయిలో ఇందులో 6 సంవత్సరాలు బీటెక్ కోర్సు కూడా అందిస్తారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు అయితే కల్పిస్తారు కాబట్టి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది ప్రస్తుతం అయితే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి మనకు ఎక్స్టెండ్ అనేది చేయడం జరిగిందనమాట. ఇక 3వ వారం అంటే దాదాపుగా ఆ వారానికి 7 రోజులు వేసుకున్నా కానీ 7-3-21 అంటే 21 తారీఖు అని చెప్తున్నారు. కానీ ఈలోపు ఒకవేళ ముందుకు జరిపే ఛాన్స్ కూడా ఉంది. సో ప్రభుత్వం ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మరింత ఆలస్యం అని చెప్తున్నారు. మొన్నదాకా ముందా అని చెప్పారు, ఇప్పుడే కాస్త లేట్ అని చెప్తున్నారు. మొత్తానికి రిజల్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్.